గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ ఎవర్ పేఅవుట్ ఫ్రమ్ ప్రాఫార్మ్స్ టుడే. సో మీ అందరూ తెలుసు, నేను లాస్ట్ ఒక 1 year నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను అండ్ టీచింగ్ చేస్తున్నాను, ట్రేడింగ్ చేస్తున్నాను. ఐ ట్రేడ్ ఫ్రమ్ 1 lakh అకౌంట్ నుంచి మొదలు పెడితే 10 lakhs అకౌంట్ వరకు నేను ట్రేడ్ చేశాను, పీనల్ షేర్ చేశాను, నా ట్రేడ్ ప్రాఫిట్స్ మీకు షేర్ చేశాను. యూ ఆల్ నో దీస్ థింగ్స్. బట్ నేను ప్రాఫార్మ్స్ లోకి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయ్యానంటే వెన్ ఇన్ ఏప్రిల్లో నేను ఎప్పుడైతే ప్రాఫార్మ్స్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఐ బాట్ $5,000 ఛాలెంజ్ ఇన్ ఫండింగ్ టిప్స్ లో $5,000 ఛాలెంజ్ తీసుకున్నాను. ఫస్ట్ ఛాలెంజ్ నేను క్లియర్ చేసేసాను అండ్ అది మీకు షేర్ చేశాను కూడా, ప్రతిదీ ట్రేడ్స్ సర్టిఫికేట్స్ కూడా మీకు అందరూ షేర్ చేశాను. వెన్ ఐ కేమ్ టు మాస్టర్ అకౌంట్, నాకు ట్రైలింగ్ రావడం వీటి గురించి పెద్ద ఐడియా లేక, ఎందుకంటే నేను జస్ట్ phase 1 3 days లో క్లియర్ చేశాను, phase 2 సింగిల్ డే క్లియర్ చేశాను. ఇంకా నాకు 2 phase లో కూడా మినిమం ట్రేడింగ్ కోసం వెయిట్ చేయడమే తప్పితే ఐ డింట్ నాకు అంత కష్టం అనిపించలేదు అప్పుడు, బికాస్ ఐ వాస్ గుడ్ ఎట్ ట్రేడింగ్. ఇప్పటికి కూడా ఐ షో దీస్ థింగ్స్. నేను సెకండ్ ఫేజ్ కూడా 1 day లోనే క్లియర్ చేశాను. సో యూ ఆల్ నో దీస్ థింగ్స్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే నాకు మాస్టర్ అకౌంట్ వచ్చిందో $5,000ది, అప్పుడు నేను ఫస్ట్ డే ఒక $200 ప్రాఫిట్ చేశాను. అండ్ నేను ఎక్కడ మిస్టేక్ అయినంటే, అక్కడ డైలీ మనకు ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ మ్యాక్సిమం లాస్ అనేది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3:30 3:40 ఆ టైంలో అప్డేట్ అవుతుంది అనమాట. కానీ నేనేమనుకున్నాను, మన డే మన 2 o'clock కదా అని చెప్పి నైట్ చేసిన ప్రాఫిట్స్ కూడా నేను నిన్న యాడ్ అయింది అనుకుని చెప్పి ఐ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం ఎక్కువ రిస్క్ చేశాను. ఐ బ్రీచ్డ్ దట్ అకౌంట్. దాని తర్వాత ఐ విల్ షో యూ గైస్, మీరు నమ్మరు, ఐ బ్లోన్ లాట్ ఆఫ్ అకౌంట్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం క్లియర్ చేసాము అరౌండ్ దీస్ థింగ్స్. ఓకే, phase 1 phase 2, దాని తర్వాత ఈ ఒక 2-3 కాంపిటీషన్ ఉంటాయి, అది మీరు పట్టించుకోవద్దు. కానీ 10K అకౌంట్ ఒకటి, 5K 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 5K. ఓకే, ఇక్కడ ఒకటి 0 అకౌంట్ తీసుకున్నాను, అది కూడా న్యూస్ ట్రేడింగ్ చేసి బ్రీచ్ చేశాను, అది కూడా ప్రాఫిట్ లోనే బ్రీచ్ అయ్యాం మనం ఇక్కడ మీరు చూస్తే. ఓకేనా, సో వెన్ వి గో డీపర్ 25K అకౌంట్స్ తో స్టార్ట్ చేశాను మళ్ళీ. ఓకేనా, ఒక బ్రేక్ తీసుకున్నాను. దిస్ వాజ్ ఇన్ June 17th. మళ్ళీ ఇది నేను ఆగస్ట్లో తీసుకున్నాను. ఓకేనా, 1 month గ్యాప్ తీసుకున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ వేర్ ఐ ఫౌండ్ మై, అంటే ఎక్కడ మిస్టేక్ చేసానో ఫైండ్ చేయడానికి. తర్వాత కూడా 1 2 3 4 5 అకౌంట్స్ బ్రీచ్ చేసిన తర్వాత ఈ అకౌంట్ నేను పాస్ అయ్యాను స్టెప్ 1. తర్వాత స్టెప్ 2 మళ్ళీ బ్రీచ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చిన్న ఒక 5K తీసుకుని మళ్ళీ 25K, దెన్ ఐ పాస్ దిస్. సో మీరు చూసారా, ఫస్ట్ ఎంట్రీ హైప్, దాని తర్వాత I spent around, literally చెప్పాలంటే ఐఎమ్ ప్రాఫిటబుల్ రైట్ నౌ ఇన్ మై లైవ్ అకౌంట్స్, బ్రోకర్ అకౌంట్స్ ఇంకా నేను ప్రాఫిటబుల్ ఉన్నాను. కానీ సమ్వేర్ అరౌండ్ అది ఈగో అంటారా, లేకపోతే మనం ఇంత చేస్తున్నాం ప్రాఫార్మ్స్ క్లియర్ అయిపోతున్నాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని మనం ఏమంటామో తెలియదు. కానీ నాకు ఇది పర్సనల్ అయిపోయింది. ఐ హ్యావ్ టు క్లియర్ ప్రాఫార్మ్స్, ఐ హ్యావ్ టు టేక్ పేఅవుట్స్. అది నాకేంటంటే ఇట్స్ మోర్ దెన్ మనీ ఫర్ మీ అన్నట్టు అయిపోయాను ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఓకేనా, చూస్తే యాక్చువల్లీ కొంచెం ఎమోషన్ కంట్రోల్ చేసుకుంది. బ్రీచ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 week అన్న గ్యాప్ తీసుకోవాల్సింది, కానీ నేను మాత్రం 1 day కూడా గ్యాప్ తీసుకోను. లైక్ అలా అయిపోయింది, ఈగో తీసుకున్నాను, కొంచెం పర్సనల్ తీసుకున్నాను. సో నౌ యూ కెన్ సీ వీఆర్ ఇంటూ ద పేఅవుట్స్. యాక్చువల్లీ పేఅవుట్ తో వచ్చే నాకు మనీ కంటే కూడా ఎమోషనల్లీ ఐఎమ్ సో హ్యాపీ, అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో గైస్, let's take the payout right now. Payout తీసుకుందాం, ఆన్ గోయింగ్. సో పేఅవుట్ ఎలా తీయాలో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళిపోతాం. రివార్డ్ సెక్షన్ రిక్వెస్ట్ రివార్డ్. సో మన ట్యూస్డే పేఅవుట్ తీసుకున్నాను నేను. ట్యూస్డే సైకిల్ పిక్ చేసుకున్నాను. ఐ గెట్ జస్ట్ ఓన్లీ 60% ఆఫ్ ద ప్రాఫిట్ ఐ హావ్ మేడ్. ఓకేనా, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ, ఎందుకంటే I made good amount, $2,000 కంటే ఎక్కువ ప్రాఫిట్ చేసినాము. సో ఐ సెలెక్టెడ్ దిస్ అకౌంట్, మాస్టర్ అకౌంట్, సెలెక్టెడ్ మెథడ్ క్రిప్టో. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ క్రిప్టో తీసుకున్నాం. సో టీఆర్సీ అడ్రస్ ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మనకు $2,147 తీసుకోవడానికి మనం ఎలిజిబుల్. సో ఐఎమ్ టేకింగ్ 2140. ఓకేనా, 2140 నేను తీసుకుంటాను. సో లెట్ మీ కమ్ బ్యాక్. నేను నా పర్సనల్ ఒకసారి వెళ్ళి వస్తాను. సో గైస్, ఇక్కడ నేను క్రిప్టో మెథడ్ తీసుకుంటాను. ఇక్కడ నా ట్రస్ట్ వాలెట్ TRC20 అడ్రస్ ఇచ్చాను అండ్ ఐ చూస్ అమౌంట్ 2140 రివార్డ్స్. ఓకేనా, 2140. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 60% ప్లేస్ పెట్టి కాబట్టి 2147లో 140లో నాకు
అరౌండ్ మై షేర్ విల్ బి 1284. దాంట్లో సర్వీస్ ఫీజ్ $10 పోతుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎ రివార్డ్. సో గైస్ లెట్స్ గో. 2000 ఇప్పుడు మన చేతిలోకి వచ్చేది $1000 మాత్రమే, కానీ ఐ విల్ మేక్ దిస్ 1000 into $100,000 వన్ డే. దట్స్ విత్ యూ గైస్. సో ఎవరైనా కూడా ఫండింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద మన రిఫర్ లింక్ ఉంటుంది, యూజ్ చేయండి. ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం. లెట్స్ ఫకింగ్ గో గైస్. రిక్వెస్ట్. Payout has been successfully submitted. So I'll go to the mails. I'll refresh. Mail వచ్చే ఉంటుంది అనేసి. Request reward received. యాక్చువల్లీ చెప్పాను కదా, లిటరల్లీ దీంట్లో వచ్చే మనీ కంటే కూడా ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఒక కాంపిటీషన్ ప్రైజ్ గెలిచినట్టు అనిపిస్తుంది లిటరల్లీ. అంటే ఇప్పుడు ఒక స్ప్రింటర్ ఉన్నాడు అనుకోండి, రన్నింగ్ కాంపిటీషన్ ఫస్ట్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది పుట్టింగ్ దిస్ అమౌంట్. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేశానో ప్రాబ్లమ్స్ నేను పెద్దగా అంటే అంత సీరియస్ తీసుకోలేదు. ఏముందలే అకౌంట్ ట్రేడింగ్ చేస్తాం, అన్ని అకౌంట్స్ సేమ్, కాకపోతే ఇక్కడ లాట్ సైజ్ అకౌంట్స్ రిస్క్ తక్కువ చేయాలి, అంత మించి నేను ఏమనుకోలేదు. బేసిక్గా నేను స్కాల్పింగ్ చేస్తాను. మోస్ట్లీ నేను 3%, 4%, 5% ఎక్కువ రిస్క్ కూడా చేయను ఏ అకౌంట్ అయినా కూడా. సో అది నాకు ఈజీ అయిపోయింది. ఏది ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడమైనా, ప్రాబ్లమ్స్ ప్రాఫిట్ చేయడమైనా కూడా. సో అది నాకు ఈజీ అయిపోయేసరికి నేను కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయాను. బట్ ఎక్కడ నాకు దెబ్బ పడిందంటే ప్రతిసారి సింగిల్ లెవెల్ క్లియర్ చేయడానికి ట్రై చేసేవాడిని. ఓకేనా, మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్ కి $2,000 రివార్డ్స్ కావాలి. ఇది మన $25,000 లో 1,500 చేసేవాడిని. అకౌంట్ బై చేస్తాను, వన్ డేలో $1,500 చేసేవాడిని. కానీ ఇంకొక 500 చేస్తే బాగుంది కదా ఇవాళ క్లోజ్. ఎందుకంటే నేను ఒక లైవ్ అకౌంట్స్ లో చాలా ఒక 2-3 అకౌంట్స్ ట్రేడ్ చేస్తాను. సో దాంట్లో నాకు ప్రాఫిట్ వస్తుంది, దాంట్లో చేతిలో డబ్బులు వస్తాయి. దీంట్లో నాకు చేస్తే ఏమొస్తుంది? సో దీంట్లో మనము రోజు 3 రోజులు కూర్చొని ట్రేడ్ చేస్తే మనకు రూపాయి రాదు కదా. అయితే ఒక రోజు క్లియర్ చేద్దాం, లేకపోతే మనకు జస్ట్ $120-130 పోతుంది. ఎందుకంటే ఐ వాజ్ మేకింగ్ దట్ మనీ ఫ్రమ్ ట్రేడింగ్ ఓన్లీ. నేను ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టట్లేదు. సో ఆ సార్ట్ ఆఫ్ ఒక నెగ్లిజెన్సీ అనుకోవచ్చు, లేకపోతే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. దానివల్ల నేను ఎక్కువ సింగిల్ డే 2 days క్లియర్ చేద్దామని ట్రై చేశాను. ఇప్పటికి కూడా నేను అదే అప్రోచ్ తో వచ్చాను. సో ఐ కెన్ షో యూ మై పిఎన్ఎల్ హియర్. సో వన్ డే $1,000, $600, $500. నిన్న $70 లాస్ వచ్చింది. యాక్చువల్లీ చేస్తే ఇంకో 500 వచ్చేది, బట్ ఆపేసాను ట్రేడింగ్. ఎందుకంటే ఫస్ట్ ఒక పేఅవుట్ తీద్దాము అనుకున్నాను. ఎనీవే దిస్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఫస్ట్ పేఅవుట్ more than $1,000 అది ఫైన్ అనిపించింది. యాక్చువల్లీ నేను ఇంకో ట్రై చేస్తుంటే ఇంకొక $1,000-2,000 వచ్చేది, బట్ హూ నోస్ అకౌంట్ రీచ్ కూడా అవ్వచ్చు. సో అంటే మార్కెట్లో ఏదైనా కూడా సర్టనిటీ కాదు కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఐ డెంట్ టేక్ రిస్క్. సో నెక్స్ట్ పేఅవుట్ మాత్రం more than $2,000 రాసి పెట్టుకోండి. సో ఇలా ఉంటుంది నా అప్రోచ్. ఎప్పుడైనా అంతే, నాకు ఇవాళ ఐదర్ ఐ హావ్ టు గెట్ గుడ్ అమౌంట్, అదర్వైజ్ పోతే $130, $150 రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఎక్స్ప్లోర్ ఏం చేద్దాం అనుకుంటే, ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ ఫర్మ్స్. ఇప్పుడు ఒక్కొక్క ఫర్మ్ లో ఒక రూల్స్ ఉంటాయి. నేను ఫండ్ గ్రూప్స్ అలవాటు అయిపోయాను. అండ్ ఇక్కడ $3 lakh వరకు మనం $3 million అనుకుంటా. 3 million 3 lakhs. ఓకే, 3 lakhs 3 million గుర్తురాట్లేదు. 3 million అనుకుంటా. $3 lakhs వరకు మనం ఫండింగ్ తీసుకోవచ్చు మాక్సిమం. సో ఐ గో విత్ ఫండింగ్ టిప్స్. ఇప్పుడు 25K కదా, ఇప్పటికీ నేను ఏదో ఈ పేఅవుట్ తీసుకొని మళ్ళీ $1 lakh ఏదో నాకు అవసరం లేదు. $25K ఉన్నాను. దీంట్లోంచి ఒక 3 weeks or 4 weeks పేఅవుట్ తీస్తాను. 3-4 weeks పేఅవుట్ తీసిన తర్వాత ఐ జస్ట్ బై 1 more 50K అకౌంట్. ఓకేనా, 50K అకౌంట్ నుంచి ఒక 2-3 weeks మళ్ళీ పేఅవుట్ తీసి $100K బై చేస్తాను. తొందర అవసరం లేదు. గో స్లోగా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఐఎమ్ మేకింగ్ గుడ్ అమౌంట్ హియర్. ఐ హ్యావ్ మై లైవ్ అకౌంట్స్, బ్రోకర్ అకౌంట్స్, దాంట్లో నేను ప్రాఫిట్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పటికిప్పుడు నేను ఏదో సోషల్ మీడియా హైప్ కోసము $3 lakh ఫండింగ్ వెళ్ళిపోతా, $1,000 పేఅవుట్ తీస్తా, నాకు అంత తొందర హైప్ లేదు. ఎందుకంటే ఆ తొందరలోనే ఐ హావ్ లాస్ట్ లాట్ ఆఫ్ మై పేషెన్స్, మైండ్ సెట్ అంతా చెడదొబ్బుకున్నాను. సో స్లోగా తీసుకెళ్దాం. మోస్ట్లీ నా ఏం ఒకటే, జనవరి వరకు అట్లీస్ట్ ఇంకొక ప్లాట్ఫామ్ ట్రై చేస్తాం మోస్ట్లీ. లేకపోతే ఫండింగ్ లిస్ట్ లో ఫ్యూచర్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఫర్మ్స్. ఒక్కొక్క దాంట్లో ఒక రూల్స్ ఉంటుంది, మర్చిపోయి దీంట్లో అంతా కన్ఫ్యూజ్ అన్ని అవసరం లేదు. ఎందుకంటే నేను ఓన్లీ ప్లాట్ఫామ్ తో ట్రేడ్ చేసేవాడిని కాదు, ఐ ట్రేడ్ డిఫరెంట్ థింగ్స్. సో మోస్ట్లీ నా జనవరి వరకు నా ఏమేమి పెట్టుకున్నానంటే
మోర్ దెన్ $1 lakh ఫండింగ్లో ఉండాలి. దట్ టు జస్ట్ ఫండింగ్ పిప్స్. ఇఫ్ పాసిబుల్ ఐ జస్ట్ ఎక్స్ప్లోర్ ఫ్యూచర్స్. అక్కడ మనకు పెద్ద రిస్క్ లేదు. $50 $60 వస్తుంది ఒక 50K అకౌంట్, $1,000 రివార్డ్ క్యాప్తోని. సో ఐ ట్రై ఒక 2-3 టైమ్స్ ట్రై చేద్దాము. అయితే అవుతాం, లేకపోతే లేదు. అట్లీస్ట్ దాంట్లో కూడా ఒక $50,000 బఫర్ క్రియేట్ చేసుకొని అట్లీస్ట్ ఒక 1 or 2 పేఅవుట్స్ ప్లాన్ చేద్దాం జనవరి వరకు. సో చాలా మంది న్యూ ఇయర్ రోజు రిజల్యూషన్ పెడతారు, కానీ న్యూ ఇయర్ రోజుకి రిజల్యూషన్ పెట్టుకుంటాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో వాట్ ఆర్ యువర్ వ్యూస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్? సో కామెంట్ సెక్షన్ చెప్పండి, హౌ ఆర్ యూ గైస్ ఫీలింగ్? ఎందుకంటే చాలా మంది నా జర్నీని 1 year నుంచి చూసే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ యూట్యూబ్లో కంటెంట్ రావట్లేదని అడుగుతున్నారు. సో చాలా జరిగింది యాక్చువల్గా. ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ ఆల్ దీస్ 1 year జర్నీ. చాలా మంది ఏంటంటే నేను సోషల్ మీడియా రాకముందు జర్నీ అడుగుతున్నారు, కానీ ట్రస్ట్ మీ గైస్, 1 year నుంచి నా లైఫ్లో జరిగిన జర్నీ ఉంది చూడండి, సినిమా తీసుకోదు. సో లాట్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్. ఐ విల్ మేక్ ఎ గుడ్ వీడియో అబౌట్ దట్. సో గైస్, దట్స్ ఇట్. let me take time to sync all these things. సో మోస్ట్లీ ఇవాళ 21st కదా, ఇవాళ ఏం ట్రేడ్ చేయను, జస్ట్ రిలాక్స్ అవుదాం. ఇవాళ వి మేడ్ గుడ్ అమౌంట్ ఇన్ జస్ట్ 1 week. ఓకే, చూసినట్టయితే 1, 2, 3, 4 days, 4 daysలో 1 lakh, $200 మనం ఎంతో పేఅవుట్ తీసినాం. 1 lakh 4 daysలో 1 lakh సంపాదించినాం. సో తొందర దీనికి సేమ్ మళ్ళీ వెనస్డే కానీ ఇవాళ మండే సేమ్ ఇలానే వెనస్డే ట్యూస్డే ఒక 3 రోజులు ట్రేడ్ చేసినా కూడా వీ కెన్ మేక్ గుడ్ అమౌంట్ అని నా ఫీలింగ్. మార్కెట్ కూడా ఇప్పుడు సెల్ సైడ్ బై సైడ్ మధ్యలో కొట్టుకుంటుంది. నాకంటే ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్కి అటుగాని ఇటుగాని వెళ్తే కానీ ట్రేడ్ తీసుకోవద్దు అనుకుంటున్నాను. అండ్ యూ కెన్ సీ ఐ ట్రేడ్ ఓన్లీ ఇన్ గోల్డ్. ఓకే, గోల్డ్లో ట్రేడ్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లోర్. సి, గుర్తుపెట్టుకోండి, నేను ప్రాఫామ్స్ దగ్గరికి వచ్చినా కూడా ఒకటే చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో మ్యాక్సిమం అలొకేషన్ ఏదైతే $3 lakh వచ్చిన తర్వాత నేను ఇంకోటి ఎక్స్ప్లోర్ చేస్తాను. సేమ్ అలానే మీరు కూడా ట్రేడింగ్లో ఒక అసెట్ని పట్టుకోండి, అది కరెన్సీ పేరు అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్నే పట్టుకొని దాంట్లోనే ట్రేడ్ చేయండి. అది ఒక్కటి చాలు. ఒక్క దాంట్లో ఇవాళ ట్రేడ్స్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. సి, నా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నా క్యాలెండర్ చూస్తే నేను వరుస 3 days ఒకటే రూల్స్ ఫాలో అయ్యాను, ఐ మేడ్ ప్రాఫిట్స్. 4th day కూడా సేమ్ ఫాలో అయ్యాను, నథింగ్ న్యూ, బట్ ఐ మేడ్ సమ్ లాస్. అసలు నెగ్లిజిబుల్ లాస్, $70 కంపేర్ టు దిస్. అసలు అది లాసే కాదు. సో నేను ఆపేశాను, దట్స్ ఇట్. సో ప్రతిరోజు రాదు. మీరేం చేస్తారు, చాలా మంది గోల్డ్ ఇవాళ మూమెంట్ ఉంది, ఇవాళ యూరియస్డి మూమెంట్ ఉంది, ఇవాళ జేపీఐ మూమెంట్ ఉంది అని చెప్పి అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అండ్ వన్స్ ఒకసారి మీరు గోల్డ్కి ఉన్న వోల్టాలిటీకి మీరు అలవాటు అయితే మాత్రం ఇలాంటి రిజల్ట్ మనకు వేరే కరెన్సీ పేస్లో రాదు. వాళ్ళు అంత ఫాస్ట్ మూమెంట్ ఇవ్వవు. మోస్ట్లీ కరెన్సీ పేస్ చేసే వాళ్ళు, స్వింగ్ ట్రేడ్స్ చేసే వాళ్ళు ఎంట్రీ కూడా 4 hours 1 hour క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకుంటారు. మనం గోల్డ్లో 1 minute క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకుంటాం, అక్కడ వాళ్ళు 1 hour 4 hours క్యాండిల్స్ మీద ఎంట్రీ తీసుకుంటారు, ఒక 1 week దాకా హోల్డ్ చేస్తారు. అందుకే మనకు ప్రాఫామ్స్లో వీకెండ్ హోల్డింగ్ పెట్టారు. చాలా మంది గోల్డ్ ఎవరు హోల్డ్ చేయరు మోస్ట్లీ, ఎందుకంటే ఇంటర్డేలోనే మంచి టార్గెట్స్ ఇచ్చేస్తుంది గోల్డ్. స్టాప్ లాస్ అని ఇచ్చేస్తుంది, టార్గెట్స్ అని ఇచ్చేస్తుంది. బట్ కరెన్సీ పేర్స్ నాట్ లైక్ దట్. స్టాప్ లాస్ కైనా టార్గెట్ అయినా కూడా రోజులు పడుతూ ఉంటుంది. సో గైస్, ట్రేడ్ అకార్డింగ్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకా ఏదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ గైస్. సో లెట్స్ గ్రో టుగెదర్ యాజ్ ఎ కమ్యూనిటీ. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి, టెలిగ్రామ్ మన ఛానల్ జాయిన్ అయి పెట్టుకోండి. త్వరలో మనం ఒక డిస్కౌంట్ కమ్యూనిటీ స్టార్ట్ చేద్దాం ప్రాఫామ్స్కి, లేకపోతే మన వెల్త్ ట్రేడర్ క్లబ్ అని ఒకటి పెట్టాము. ఫర్ ద డీటెయిల్స్ యూ కెన్ జాయిన్ ద టెలిగ్రామ్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ టు జాయిన్ ద వెల్త్ క్లబ్. సో గైస్, హ్యాపీ ట్రేడింగ్. ఐ విష్ ఎవరైతే వీడియోస్ ఉన్నారో అందరూ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ టైమ్, బట్ రిమెంబర్, ట్రేడింగ్లో మన జర్నీ ఎప్పుడైనా కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ఇలా గ్రాఫ్ వెళ్ళడానికి ముందు ఇలా పడిపోతుంది. అది దట్ ఈస్ ఫర్ షూర్. యూ హ్యావ్ టు మేక్ లాసెస్, యూ హ్యావ్ టు రియలైజ్, యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను వచ్చి అరే బాబు ఇచ్చేయక వచ్చేయక అని చెప్తే మీరు ఎవరు వినరు అన్నమాట. యూ హ్యావ్ టు రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఫర్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ దీస్ ఆల్ థింగ్స్. సో గైస్, ఎక్కువైపోయింది జర్నీ, ఆ వీడియో కూడా పెద్దగా అయిపోతుంది. చాలా కట్ చేస్తాను, ఇప్పటికే చాలా సేపు రికార్డ్ చేశాను అనుకుంటా. చాలా కట్ చేసి మీకు పెడతాను, కంగారు పడకండి. సో సీ యూ.